వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ప్రకాశం జిల్లా పెదదోర్నాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ నూతన విద్యా బోధన పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్షా సప్తాహ్ అనే కార్యక్రమం శుభభోజన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరెక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ క్రమంలో గూడూరు ఎరెక్షన్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడైతే ఎక్కువ మంది ఉండి ఉపాధ్యాయ సిబ్బంది ఎక్కడైతే తక్కువ ఉన్నారో అలాంటి పాఠశాలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో ఉపాధ్యాయుని సిబ్బందిని నియమించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ చూపిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో నిర్వహిస్తున్న శిక్షా సప్తాహ్ ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం, నాణ్యమైన విద్యని చట్టం, తల్లిదండ్రులను ఇందులో భాగస్వాములను చేయడం, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ఈ నెల 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు అనగా వారం రోజుల పాటు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇవి చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాలన్నీ కూడా మన హై స్కూల్లో జరిగినటువంటి పరిస్థితి. మనమందరం కూడా ఈ హై స్కూల్లో మీరందరూ చదువుకుంటూ ఉన్నారు. మీకు ఇక్కడ కనీస మౌలిక వసతులు ఇప్పుడే మన హెచ్ఎం గారు చెప్పారు. విద్యార్థులు ఉన్న సంఖ్యకు సమానంగా ఇక్కడ అధ్యాపక పోస్టులు లేవు, టీచర్లు లేరు. అందుకనే ఇటీవల నూతనంగా రాష్ట్రంలో ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకార వేదిక తెలుసా? తెలియదు, రైట్. ఎస్, మెగా డిఎస్సి మీద మొట్టమొదట సంతకం పెట్టినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దీని ద్వారా ఏమవుతుంది, మనకి ఈరోజు హెచ్ఎం గారు చెప్పినట్టు సరైనటువంటి ఉపాధ్యాయులు లేనందువల్ల మీకు విద్యా బోధన కష్టంగా ఉంటుందని డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి టీచర్స్ని అందరినీ కూడా ఎక్కడైతే ఉపాధ్యాయుల కొరత ఉంటుందో అక్కడ మనం నియమించుకోవచ్చు. తర్వాత విద్యాశాఖ మంత్రిగా మన యువ నాయకులు